ఈరోజు దేవుని వాక్యము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. ఇక దేవుని సృష్టిని గూర్చి వివరింతును. నేను కన్నులారా గాంచిన సంగతులను విన్నవింతును. దేవుని వాక్కు వలన విశ్వము పుట్టినది. సృష్టి అంతయు ఆయన ఆజ్ఞను పాటించును. సూర్యుని తేజస్సు ప్రతి వస్తువు మీద పడినట్లే ప్రతి వస్తువును దేవుని మహిమతో నిండియుండును. పరిశుద్ధులైన దూతలకు కూడా ప్రభువు సృష్టి రహస్యములనెల్లా వెల్లడి చేయు శక్తిని దయచేయలేదు. ప్రభువు సృష్టిని భద్రముగా నిర్వర్తించెను. ఈ విశ్వమంతయు తన మహిమతో నిండియుండునట్లుగా చేసెను. ఆయన సముద్ర గర్భములను మనుష్య హృదయములను పరిశీలించును. ఆ రెండింటి మర్మములను గ్రహించును. తెలియవలసినదంతయు మహోన్నతునికి తెలియను. ఆయన కాలగతులనెల్లా ఎరుగును. భూత భవిష్యత్తును ఆయన పరిశీలించును. నిగూఢ రహస్యములను కూడా ఆయనకు తేటతెల్లమగును. నరులు ఆలోచించు ఆలోచనలన్నీయు పలికెడి పలుకులన్నీయు ఆయన ఎరుగును. ప్రభువు తాను విజ్ఞానముతో చేసిన మహాకార్యములన్నిటినీ ఒక క్రమ పద్ధతిని నిర్ణయించెను. ఆయన అనాది నుండి అనంతము వరకు వర్ధిల్లును. ఆయన చేసిన సృష్టికి మనమేమి నేర్పజాలము, దాని నుండి మనమేమి తొలగింపజాలము. మన సలహాలతో ఆయనకు అవసరం లేదు. ఆయన సృజించిన అన్నింట కంటికి కనిపించు చిన్న నలుసు వరకును సౌందర్య శోభితములే. అవి అన్నీయు శాశ్వతముగా నిలుచును. వానిలో ప్రతిదానికి నిర్ణీతమైన ఉద్దేశము కలదు. వస్తువులన్నీయు పరస్పర భిన్నములైన